మీడియా సోదరులందరూ కూడా జైపీఎం తెలియజేసిన మిత్రులారా, ఈ దాడిని ప్రజాస్వామికవాదులు, పూలే అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షవాదులందరూ కూడా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున అభిజిత్ గారి మీద దాడి ఖండిస్తున్నాం. ఈ దాడి ఏ పార్టీ చేసింది, ఏ సంఘం అని కాదు ముఖ్యం, ఇది భారత రాజ్యాంగం మీద చేసిన దాడిగా మేము దీన్ని భావిస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛని ఉపయోగించుకొని అభిజిత్ గారు ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలని ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా మొన్న నీట్ పేపర్ అయితే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుతున్నటువంటి ఈ పేపర్ లీకేజ్ మీద ఆయన నోరు ఇప్పడం జరిగింది. మరి ఆయన నోరు ఇప్పిండా అంటే తప్పేముంది? ఈరోజు ప్రభుత్వాలు వాటిని సరి చేసుకోవాలి, కానీ ఇలా యువత భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి ఒక యువకుడిగా ఆయన ముందుకొచ్చి ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. యూరోప్ దేశంలో అప్పుడున్నటువంటి అక్కడ ప్రభుత్వాలు ప్రజల్ని మతం ముసుగులో నింపి ప్రజల సమస్యలు ప్రశ్నించకుండా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని బెగ్గర్స్ అని ఆ రోజు ప్రశ్నిస్తే వాళ్ళందరూ కూడా కలిసి ఒక పార్టీ పెట్టుకున్నారు, యూరోపియన్ బెగ్గర్స్ పార్టీ అని. ఆ పార్టీ తర్వాత అధికారం వచ్చింది. ఈరోజు మన యొక్క చీఫ్ జస్టిస్ గారు కూడా విద్యార్థులని కాక్రోచ్లని బోధించడం జరిగింది, సంబోధిస్తే ఈరోజు అభిజిత్ గారు కూడా నిజంగా మేము కాక్రోచ్లమే అని ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు సమీకరిస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా శుభ పరిణామం. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నది ఏంటంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాల మీద డిస్కషన్ లేదు, ప్రజలకు కావాల్సిన ఉద్యోగాల మీద డిస్కషన్ లేదు, ప్రజలకు కావాల్సిన ఉద్యోగాల మీద డిస్కషన్ లేదు, ప్రజల అభివృద్ధి డిస్కషన్ కాకుండా మతం మీద చర్చ జరుగుతుంది. ఇలా అంశాలని పక్కాదోవ పట్టిస్తూ మతాన్ని తెర మీదగా తీసుకొచ్చు. ఇలా భారతదేశంలో ఉన్నందరూ కూడా మేము హిందువులమే, మేమందరం కూడా హిందువులమే, కేవలం ఒక పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు హిందువులు కాదు. మాకు శ్రీరాముడు అంటే గౌరవం, శ్రీకృష్ణుడి గౌరవం, కానీ మాకు రాజకీయాలు వేరు, మతం వేరు. కానీ ఈ రాజకీయ నాయకులు మతాన్ని వాడుకొని అధికారంలోకి వస్తున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాం. ఈరోజు పాలకులు అనేవాళ్ళు భారతదేశం లౌకిక రాజ్యం, లౌకిక రాజ్యంలో మత ప్రస్తావన లేకుండా పాలించాలి. ఈరోజు మతాల చీలకు తీసుకొచ్చి రాజ్యానికి రావడం కాదు, ఇలా అన్ని మతాల ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. ఈరోజు అన్ని ప్రభుత్వాలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు పరిపాలన చేయాల్సింది భారత రాజ్యాంగం ద్వారా పరిపాలన చేయాలి. మీరు ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడాలి, మీరు ప్రజల విద్య గురించి మాట్లాడాలి, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడాలి, ప్రజా ఉద్యోగాల గురించి మాట్లాడాలి. అంతేగాని ఈరోజు మతాన్ని తీసుకొచ్చి అంశాలను మరుగున పడేదని సందర్భం తెలియజేసుకుంటూ, ఈరోజు మరీ ముఖ్యంగా గత 12 సంవత్సరాల్లో భారతదేశంలో కొంత వెనక్కిపోతున్నామా. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనవాదాన్ని మట్టుపెట్టి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చినారు. ఈరోజు భారత రాజ్యాంగం మీద కుట్రలు జరుగుతున్నాయని మా భావన. ఎందుకంటే అబ్దుల్ లాంటి వ్యక్తి ఇవాళ భారత రాజ్యాంగాన్ని ద్వారా ఆయన మాట్లాడుతుంటే ఇవాళ ఆయన మీద దాడి చేయడానికి ఖండిస్తూ ఇలా ప్రతి ఒక్క పౌర సమాజం కూడా ఈ యొక్క దాడిని ఖండించాల్సిన సందర్భంగా తెలియజేసుకో. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి అధ్యక్షుని పైన మరి ఆర్ఎస్ఎస్ గుండాలు తీవ్రంగా దాడి చేయడం ఖమ్మం జిల్లా యావత్తున ఉద్యమకారుల తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ భారతదేశంలో మరి జరుగుతున్నటువంటి ఉన్మాద దాడులు బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది. బీజేపీకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఈనాడు రజాకారులు కూడా తరిమి కొట్టినటువంటి ఈ దేశంలో మీరు చేస్తున్నట్టు మత ఉన్మాద కార్యక్రమాలని మేము అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకమై మీ యొక్క పార్టీని భూస్థాపన చేయడానికి మరొక పార్టీ పుడుతుందని చెప్పి మీరు ఈరోజు వారి మీద దాడి చేస్తున్నారు. మీరు చేసింది ఒక వ్యక్తి మీద కాదు, ఈ వ్యవస్థ మీద దాడి చేశారని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మీ వెన్నులో వణుకు పడుతుంది, మీ పీఠాలు కదులుతాయి అని చెప్పి దాడులు మీరు కూలుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు దాడులు చేయొద్దు. మీరు ఏదంటే ప్రజాస్వామ్యం గెలవండి, ప్రజాస్వామ్యబద్ధంగా పాలించండి, అభివృద్ధిలో పాల్గొనండి. మరి మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతేనే తప్ప రేపు మీకు రాబోయే రోజుల్లో కరెక్ట్గా మీకు బుద్ధి చెప్తామని తెలియజేసుకున్నాం. జై తెలంగాణ. ప్రజలకి ఆశలు చూపిస్తూ ఈ సోషల్ మీడియాలో చూపిస్తూ ఉన్నటువంటి ఇవన్నీ కూడా వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ కోసమే, అంబానీ ఆదాయాల కోసమే చేస్తున్నటువంటి అభివృద్ధి తప్ప పేద ప్రజల కోసమో లేకపోతే ఈ భారతీయుల కోసమో చేస్తున్నది కాదు. ఎందుకంటే ఈ భారతదేశం అంతా హిందుత్వ దేశం అని చెప్పి చెప్పుకుంటూ అటవిక పరిపాలన సాగిస్తూ అడవి జాతులైనటువంటి ప్రతి వారిని నక్సలైట్ లేకపోతే అర్బన్ నక్సలైట్ అని చెప్పి పేర్లు పెట్టి చంపుకుంటూ పోతుంటే
ఈ రోజున నక్సలిజమే వద్దని చెప్పేసి అనుకున్న పరిస్థితి ఏర్పరిచారు. ఆ విధంగా రావటం అంటే అర్థం ఏంటంటే ఎవరికి వాక్స్వాతంత్రం లేకుండా, ప్రజాస్వామిక హక్కులు లేకుండా, ఎవరికి వారి స్వేచ్ఛా స్వతంత్రం లేకుండా తాళరాసే ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మన్నము. ఇలాంటి ప్రభుత్వాలు చాలా అడుగంటిపోయినటువంటి రోజులు చాలా గతంలో చూసాము. ప్రభుత్వాలే కాదు, ఈ రోజున మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ పరిపాలకులే పారిపోయారు. కాబట్టి ప్రజల ఆవేదన ఎప్పుడైతే ఆందోళన మొదలు పెడతారో ఆ మొదలుపెట్టిన తర్వాత అది ఉద్యమంగా మారుతుంది. కాబట్టి ఈరోజు వస్తున్న యువత బయటకు వచ్చారు. ఆ యువత చేసే దీంట్లో కొట్టకపోతారని చెప్పేసి తెలియజేస్తూ ప్రజాస్వామ్యం చెప్పుకుంటూ ఓ పక్క ప్రజల్ని హింసిస్తూ వారిని మాన ప్రాణాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాల్ని ఎప్పుడైతే మానుకుంటారో మీ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది, లేకపోతే మనువాదుల ప్రభుత్వాన్ని మట్టిగా అర్పిస్తారని చెప్పి తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తికి హక్కుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యంలో సృష్టించే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. అటువంటి తరుణంలో జైపూర్లో అభిజిత్ దీప్తే అనే ఒక సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి వ్యక్తిని కొంతమంది మతోన్మాదులు వారిని దెబ్బ కొట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా ప్రశ్నించే తత్వం ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి వ్యక్తికి సూచించి తన అమరత్వంలో ఉన్నారు. కానీ మనం ఈరోజు ఈ యొక్క దాడి ఒక జనతా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కాకుండా ఇది అందరి మీద వస్తుంది. దీన్ని కొట్టడమే కాకుండా మళ్ళీ దాన్ని వేరే విధంగా వర్గీకరిస్తూ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక వాట్సాప్ పార్టీ అయినా కూడా ఆ భయం పుట్టుకొస్తుంది ఆ పార్టీకి, రేపు రాబోయే రోజులు ఏం జరుగుతుందోనని. కానీ వాళ్ళే తీసుకుంటున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిష్ట తత్వం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముందుగా హెచ్చరిక, ఇంకా మీకు 2 ఏళ్ల కాలమే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ జనతా కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా మిమ్మల్ని భూస్థాపన చేస్తామని మేము ఈ విధంగా పేర్కొంటున్నాం. భారతదేశంలో దళిత, గిరిజన, బహుజన, ముస్లిం ఆల్ మైనారిటీస్ వర్గాల్ని అణగదొక్కుతూ రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అణగదొక్కుతూ ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా వాళ్ళు చేసిన కామెంట్స్తోని ఉద్భవించిన కాక్రోచ్ జనతా పార్టీని కూడా అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఏమాత్రం సాధ్యపడదు. యువకులు, బుద్ధింకలు, ఆ పరాన్న జీవులని పేరు పెట్టి వాళ్ళని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యపడదు. వారి వెనకాల మేమందరం ఉన్నాము, వాళ్ళ వెనకాల మేమందరం ఉండి ముందుకు నడిపిస్తామని మేము చెప్తూ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సరి అయిన ప్రజాస్వామిక పరిపాలన సాగించాలని, లేకపోతే పూర్తిగా వాళ్ళంతా వాళ్ళే తెచ్చుకుంటారని తెలియజేస్తూ భారత బుద్ధిస్ట్ సొసైటీ సంఘం తరఫున నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న జరిగినటువంటి మతోన్మాదుల దాడి, ఆ దాడిని ఖండిస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క వినతి, మా యొక్క అభ్యర్థన, అంబేద్కర్ గారు సాక్షిగా భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు, వారి కళ్ళ ముందు, వారి యొక్క విగ్రహం ముందు మీ నిలబడి మీ అందరం కోరుకునే సమాజం కూడా సమాజం. మత విద్వేషాలు, కుల మతాలను రెచ్చగొట్టేటువంటి ఈ యొక్క బీజేపీ ఈ యొక్క చర్యలను ఖండిస్తున్నాం. అభిజిత్ దీప్కేని చూస్తే మీకు భయం వేస్తుందా? అభిజిత్ దీప్కే ఒక 30 సంవత్సరాల యువకుడు, విద్యార్థి నాయకుడు. మరి అతను ఇచ్చినటువంటి అల్టిమేటం 20 మిలియన్ల మంది ప్రజలను ఫాలోవర్స్గా సంపాదించడం అంటే అది ఈ దేశంలో ఉన్నటువంటి చైతన్యం, ముఖ్యంగా ఈ బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అభావాన్ని మీరు గ్రహించాలి. బీజేపీ నాయకులారా, ఖబర్దార్, మీరు అభిజిత్ మీద దాడి చేస్తే మేము మీ నగరాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము కూడా అడ్డుకోగలుగుతాం. మాకు మీకంటే ఎక్కువ శక్తి ఉంది. మేము ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడామో
అంతకంటే ఎక్కువ మేము కొట్లాడగలుగుతాం. మీరు కేవలం దొంగ దెబ్బలే తీస్తారు. మేము దలుచుకుంటే రోడ్ల మీద మీరు ఎవరు తిరగడం అనేది జరగదు, అసంభవం. బీజేపీ నాయకులారా, ఆర్ఎస్ఎస్ కూర్పులారా, మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, న్యాయం కోసం ప్రశ్నించే వ్యక్తుల్ని మీరు దండయాత్రలు చేసి భయపెట్టాలని చూస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కాదు. మరి యొక్క కాక్రోచ్ అంటే బొద్దింక. ఈ బొద్దింకలను కనుక తలుచుకుంటే మీ రాజ్యం కూలిపోతుంది. మీ రాజ్యం కూలిపోతుందనే భయంతోనే బిడ్డ మీరు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఖబర్దార్ ఖబర్దార్ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలారా, మరి మీరే ఆలోచించుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఈ యొక్క రాజకీయ పార్టీ కాకపోయినా మీ లాగులు తడిసిపోతున్నాయి. మరి ఇదే కనుక రాజకీయ పార్టీ అవతారం ఎత్తితే ఖచ్చితంగా సామాజిక బాధ్యత ఉన్న ప్రతి యువకుడు, విద్యార్థి, ఉద్యమకారుడు ప్రతి ఒక్కరు కూడా కాక్రోచ్ జనతా పార్టీకి అండగా ఉంటారు. పార్టీకి అండగా ఉంటారు. మరి మీరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి కాలం దగ్గరలోనే ఉంది. ఇప్పటికే మీరు 4000 చిల్లర రోజులు పరిపాలించాలని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు చేసింది ఏంటంటే ఈ దేశంలో ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి మీరు పట్టం కట్టారు. పేదవాడి బతుకునకు గండి కొట్టారు. పేదవాడిగానే మిగిలిపోయాడు. ధనికుడిగా ఇంకా పెరుగుతూ వాడి ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప ఇక్కడ వేరే ఏం పెరగట్లే. మీరు గప్పాలు కొట్టుకోవద్దు. ఒకే ఒక్కడు 4000 రోజులు చిల్లర అంటే అది అంతా అబద్ధం. ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మొన్ననే మిస్ అయింది. మొన్న జరిగినటువంటి లాస్ట్ ఎలక్షన్స్ లోనే మీరు కింద మీద పడే అటో ఇటో ఇక్కడ ఉన్నటువంటి కుట్ర నాయకులతో సపోర్టుతో మీరు మళ్ళీ గద్దెనెక్కారు. ఈసారి మీకు డిపాజిట్లు గల్లంతయ్యే రోజులు దగ్గరకు వచ్చాయి. మొన్న జరిగిన పంజాబ్ ఎన్నికల్లో మరి బ్యాలెట్ ఓటు ద్వారా బిడ్డ మీరు ఓడిపోయిన సీట్లు గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెట్ ఓటు మీరు ఎట్లా ఓడిపోయారో, మరి ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్తో మీరు ఎట్లా గెలిచారనేది ప్రజలందరికీ అర్థమైంది. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అధికారానికి పీటలు వాడుతున్నాయి. మీ యొక్క అహంకారానికి చంపబెట్టలాగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అయితే, ఈ యొక్క ఉద్యమకారులు అయితే అందరూ కూడా నడిపించి ముందుకు వచ్చారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీని మరి పార్టీ కాకముందే మీరు ఈ విధంగా దాడులు చేస్తున్నారంటే ఖచ్చితంగా అది మీ ఓటమికి నిదర్శనం. అది చెప్పగానే మీ చర్యల ద్వారానే మీరు చెప్తున్నారు బిడ్డ. బీజేపీ నాయకులు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మీరు భయంతో, భక్తితో, సమానత్వాన్ని కోరుకునే నాయకత్వాన్ని మీరు డెవలప్ చేయాలి తప్ప స్వార్థంగా మతం, కులం అని చెప్పేసి మీరు విభజించి పాలిస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు దేశభక్తులు కాదు, మీరే దేశద్రోహులు. ఈ దేశంలో ఉన్నటువంటి మతాలని, కులాలను రెచ్చగొట్టి మీరు రాజ్యాధికారం చేపట్టారు. మరి ఆ రాజ్యాధికారం చేపట్టి కూడా ఎంతో మంది బిడ్డలను చంపుతున్నారు. ఖచ్చితంగా మీకు ఆ ఉసురు తగులుతుంది. మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. ఈ యొక్క రాజ్యాధికారం అంటే మతం కాదు, కులం కాదు, సౌభ్రాతృత్వం. ఈ యొక్క రాజ్యాధికారం అంటే బిడ్డ బీజేపీ నాయకులారా, మోడీ గీడి నీ పక్కన ఉన్నటువంటి అమిత్ షా, ఈ గుండు మొత్తం బద్దలయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. మా ఓటే మీకు సమాధానం చెప్పేటువంటి సందర్భాలు దగ్గర తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అబ్జీ దీపికాని అడ్డుకోవాలని చూస్తే ఖచ్చితంగా మేము కూడా ఉద్యమిస్తాం. మీ సంగతి ఏందో మీకు తెలుస్తాం. ఈయన ఖమ్మం నగరం నుంచి నేను ఖచ్చితంగా మీ అందరికీ ఇది కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు అభిషేక్ దీప్కేపై జరిగినటువంటి అమానుషమైన దాడిని మరి ఈ ఉద్యమకారులు ఖండిస్తున్నారు. మరి ఈ ఉద్యమకారుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా కాక్రోచ్ లాగా తయారయ్యి బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తామని వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాము. కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీని సర్వనాశనం చేసేదాకా మా పోరాటం ఆగదని